డైరెక్షన్ కానీ చాలా కష్టపడ్డాడు అన్నాడు కదా సినిమా కోసం. ఆ కష్టం కనిపించింది, ఆ కష్టం కనిపించింది. స్టోరీ బాగుంది. ఫస్ట్ సీన్ నుంచే ప్రేక్షకులని ఇంప్రెస్ చేసే విధంగా సీన్స్ బాగున్నాయి. నిజంగా హైలైట్ ఏంటంటే సాయి పల్లవి గారు. ఇంకొకటి ఎందుకంటే సాయి పల్లవి గారు క్యూన్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా తర్వాత అంత బాగా యాక్టింగ్ చేశారు. మంచి కంటెంట్ ఉంది, మంచి సినిమాలో ఆ క్లైమాక్స్కి వచ్చేసరికి మీరు ఎమోషనల్ అయిపోతారు. నిజంగా ఆటోమేటిక్గా ఎమోషనల్ అయిపోయి కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు ఏం అనుకోకుండా వచ్చేస్తాయి. మీరు ఎంత కంట్రోల్ చేసుకోవాలన్నా కంట్రోల్ చేసుకోకుండా వచ్చేస్తాయి. మంచిగా సినిమా, మంచి కంటెంట్ ఉన్న సినిమా. ఇలాంటి సినిమాను ఆదరించకపోతే నేనైతే సాయి పల్లవి గురించే చూసిన సినిమా. సాంగ్ బుజ్జి తల్లి వచ్చేస్తున్నాను కదా, ఏడిసినా, బాధపడ్డా. ఇప్పుడు సాయి పల్లవి డామినేషన్ చేసింది అంటున్నారు నాగ చైతన్య, నిజమేనా? నాగ చైతన్య సాయి పల్లవి డామినేషన్ కాదు, సినిమా బాగుంది. ఇద్దరు బాగా చేసిర్రు. ఈ నాగ చైతన్య భార్య శోభిత దులిపాల మీద ఒట్టు ఈ సినిమా సూపర్ హిట్. ఓకే. దాంతోపాటు నాగ చైతన్య చాలా స్ప్రింగ్ లాగా డాన్స్ చేసింది. స్ప్రింగ్ అంటే మనుషులకి సంబంధం లేకుండా డాన్స్ చేసింది. డిఎస్పి మ్యూజిక్ అనేది చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్టార్ట్ అయిన కాంచెల్ ఎండింగ్ వరకు ఒక మ్యూజికల్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజియం అనేది చాలా బాగున్నది. సందీప్ మొండేటి డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా, చందు మొండేటి డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా తండేల్ అనేది చాలా బాగుంది. డామినేషన్ అనేది కనిపించలేదు. బట్ ఏంటంటే మధ్యలో లవ్ స్టోరీలో కొంచెం తగ్గినట్టు అనిపించింది. అంటే మిస్కమ్యూనికేషన్ జరిగే విషయంలో కొన్ని కోపానికి బాధకి మధ్యలో చేసిన డిసిషన్లు ఏదైతే ఉంటాయో అలాంటి వీళ్ళు లవ్ స్టోరీలో వాళ్ళు తీసుకున్న డిసిషన్లో కొద్దిగా మిస్కమ్యూనికేషన్ అయ్యి డల్ అన్నట్టు అనిపించింది. డల్ అన్నట్టు అనిపించినా కానీ డల్ అనేది కూడా ఎమోషనల్గా లవ్ స్టోరీలు బాగా చూపించిండు. రియల్ స్టోరీ అంటున్నారు కదా, మీరు కనెక్ట్ అయ్యారా మరి? రియల్ స్టోరీనే అది. ఎందుకంటే వాళ్ళకు వృత్తిపరంగా తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు వేటకు వెళ్ళిన తర్వాత ఎప్పుడు వస్తారో ఎప్పుడు చనిపోతారో ఏ విషయంలో తెలియని భాగంగా ఉన్న సినిమాలో చాలా ఎమోషనల్గా తీసినాడు. చందు మొండేటి డైరెక్షన్ చాలా బాగుంది. డిఎస్పి మ్యూజిక్ అయితే చాలా బాగున్నది. ప్రతి ఒక్క సినిమా నుంచి వెళ్ళి దేశభక్తి నేర్చుకోవచ్చు, లవ్ స్టోరీ నేర్చుకోవచ్చు, మనం ఉండే విధానంలో ఎలా ఉండాలనేది కూడా చూపించండు. లీడర్ అనేటోడు ఓన్లీ తండేలు అనేది కాదు, లీడర్ని అందరు కాపాడుకుంటూ వచ్చేటోడు. పాకిస్తాన్లో జరిగిన అంటే ఒక డైలాగ్ అనేది ఉంటుంది. ఏంటంటే ఒక పాకిస్తాన్ మేజర్ అంటాడు, మీరు ఎందుకు తప్పించుకున్నారని అంటే తప్పించుకోవడం కాదు, తప్పిపోయి రాలేదు, మేము తప్పు చేయలేదు కాబట్టి మేము తప్పించుకోకుండా ఉన్నాము అనే డైలాగ్ చాలా బాగా చూపించిండు. హీరోకి మాత్రం పాకిస్తాన్ మేజర్ చాలా సపోర్ట్ చేసిండు. ఆ విధంగా చాలా బాగా రన్ అయిపోయింది సినిమా. ఈ ఫిబ్రవరి 14కి ప్రేమికుల రోజు అయితే ఈ తండేలు మాత్రం లైఫ్ లాంగ్ సినిమాలో లవ్ అనేది చాలా బాగున్నది. అండ్ సాయి పల్లవి వారిద్దరిని తీసుకొని చేయడం అనేది నాకైతే చాలా బాగా నచ్చింది. మెయిన్గా మొన్న నాగ చైతన్య ఎన్నో సినిమాలు తీసిండు, కానీ దీంట్లో సినిమా తీయలేబోయా ప్రాణం పెట్టి సినిమా తీసిండు. ఇది కదా సినిమా, ఇది కదా కంటే ఒక హీరో రోజు సంవత్సరానికి 2-3 సినిమాలు వస్తాయి, కానీ నాగ చైతన్య ఒకే సినిమా తీసిండు, అది కూడా బ్లాక్ బాస్టర్. ఇంకొకటి మా దేవత సాయి పల్లవి గారు, మీ ఎక్కడున్నా మీ కాలు మొక్కేస్తా, ఎందుకంటే మీకు నేను భక్తుడు అయిపోయినా, నా దేవత నువ్వు. ఆమె యాక్టింగ్ మాత్రం నేను ఏడ్ చేసిన భయ్య. ఇటు సాయి పల్లవి ఇటు నాగచైతన్య వాళ్ళిద్దరు ఎమోషనల్ స్టోరీకి ప్రతి ఒక్కరు ఏడ్ చేసిండు. వచ్చేవారు కూడా చూడండి, ఏడుపు రాదనుకోండి, మీరు వచ్చి ఏడుస్తారు, అది కదా స్టోరీ. అండ్ ఇంకొకటి దేశభక్తి గురించి కూడా ఎంత మంచిగా చూపించింది భయ్య. అంటే మన హిందువులు పాకిస్తాన్కి వెళ్తే వాళ్ళు ఎంత కించపరిచిందో, మన హిందూ పాట పాడుకుంటూ ఒక చెడు పని చేసిన నా కొడుకు నాగ చైతన్య ఒక్క ఫ్లాగ్ దగ్గర ఫైటింగ్ సీన్ ఉంటుంది, ఆ ఫ్లాగ్ ఫైటింగ్ సీన్కి డబ్బులు పెట్టచ్చు అంతే, ఆ ఫ్లాగ్ సీన్కి డబ్బులు పెట్టచ్చు. అది సినిమా మంచి కంటెంట్, మంచి దేశభక్తి సినిమా. అండ్ ఇంకొకటి నాగ చైతన్య అన్న అండ్ బుజ్జి తల్లి సాంగ్స్కి మాత్రం ఏడ్ చేస్తారు అందరు. పక్కా ఏడవబోతే నా పేరు రాకేష్ నేను చేంజ్ అయి పెట్టుకున్నాను, గుండు గీసుకుంటా. మీరు ఏడవబోతే నెక్స్ట్ వీక్ నేను గుండు గీసుకొని వస్తా. అది ప్రతి ఒక్కరు ఎమోషనల్ కనెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే బెస్ట్ జోడీ నాగ చైతన్య సాయి పల్లవి ఒకటే. సమంత మీద ఒట్టు ఈ సినిమా హిట్ చూసుకుంటా. సెకండ్ హాఫ్ మాత్రం ఏడిపించేసిండు. సూపర్ సినిమా భయ, బాగుంది సినిమా మాత్రం బాగుంది. సాయి పల్లవి యాక్టింగ్ కానీ, సాయి పల్లవి భయ పేరు పెట్టదు, ఆమె చిప్పి పడుస్తుంది యాక్టింగ్ లో. అవార్డుల మీద అవార్డులు వస్తాయి ఆమెకు. డామినేట్ ఏం లేదు, అంటే ఆమె క్యారెక్టర్ లో విలీనం అయిపోతుంది సాయి పల్లవి గారు. హైలైట్స్ భయ, పాకిస్తాన్కి వాళ్ళకి దొరికినాక జైల్లో మాత్రం హైలైట్ సీన్స్ ఉంటాయి. ఫైట్స్ కానీ, ఆ డైలాగ్స్ కానీ హైలైట్ సీన్స్ ఉంటాయి. అక్కినేని ఫ్యామిలీకి ఒక పండగ అనమాట ఈ 2025. భయ మ్యూజిక్ మాత్రం చింపి పడేసాడు. సూపర్ సినిమా, సూపర్ డైరెక్షన్. చందు గారు బాగా తీసిండు భయ సినిమా. ఆయన కెరియర్లో కూడా బిగ్గెట్ కలెక్షన్స్ వస్తాయి సినిమాకి. యాక్షన్ ఖతర్నాక్ ఉంది భయ.
లవ్ స్టోరీ ఉంది, యాక్షన్ ఉంది. ఒక మత్స్యకారులు వాళ్ళ తండేలు అంటే ఏంటంటే మత్స్యకారుల గ్రూపులో ఎవరైతే లీడర్ అవుతారో అతనే తండేలు అనమాట. సో అది కొంచెం సినిమా రన్ అప్ అయినాక సెకండ్ నాగచైతన్యానికి వస్తుంది తండేలు అనేది. ఆ తండేలుగా అడుగు పెట్టాక సినిమా సూపర్ ఉంటుంది. ఇంకా సాంగ్స్ ఎట్లున్నాయన్న? సాంగ్స్ మాత్రం సూపర్, అన్ని సాంగ్స్ సూపర్. అది శివుడి పాట అయితే హైలైట్ అనిపించదు. జాతర సీన్ లాగుంటే శివుడి పాట భయ రేటింగ్ ఎన్ని ఇస్తారు. అక్కినేని ఫ్యామిలీలో తండేలు నాగచైతన్య గారు ఏమాత్రం పక్కా రాసి పెట్టుకోవచ్చు.